కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతించు అని కోరారు. సైనికులు వెళ్ళి యేసుతో పాటు ఉన్న ఆ ఇద్దరి కాళ్ళు విరగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు పదమూడవ స్థలం యేసు ప్రభు మృతదేహాన్ని శిలువ నుండి తీసి మరియ తల్లి ఒడిలో ఉంచుతారు. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. యూదులు విలాసము రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహము శిలువపై ఉండరాదు. కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతించు అని కోరారు. సైనికులు వెళ్ళి యేసుతో పాటు ఉన్న ఆ ఇద్దరి కాళ్ళు విరగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు పదమూడవ స్థలం యేసు ప్రభు మృతదేహాన్ని శిలువ నుండి తీసి మరియ తల్లి ఒడిలో ఉంచుతారు. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. యూదులు విలాసము రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహము శిలువపై ఉండరాదు. కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతించు అని కోరారు. సైనికులు వెళ్ళి యేసుతో పాటు ఉన్న ఆ ఇద్దరి కాళ్ళు విరగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు నూతన యెరూషలేమును చేరుకొందుము గాక. యుగ యుగములో జీవించుచు పాలనచే క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ కూడా చేతిలో నాలుక పట్టుకోండి. తర్వాత వాక్యం చదవబడుతుంది. స్టేజ్